రకంగా కొట్టేశారు. 22 మంది వైసీపీ ఎంపీలు, 3 టీడీపీ ఎంపీలు. ఓటింగ్ ప్యాటర్న్ మీరు కంపేర్ చేయండి, దాదాపు సేమ్. మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది రాష్ట్రపతి ఎన్నికకు. చంద్రబాబు నాయుడు, జగన్ వేరువేరు ఓటేశారు నాకు చెప్పండి. చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు ఒకే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థికి ఓటేయలేదా? నిజంగా అదేది. మరి తెలంగాణ అసెంబ్లీలో అలా జరగలే కదా. తెలంగాణ అసెంబ్లీలో భిన్నమైన పార్టీలు, భిన్నమైన వ్యక్తులకు ఓట్లేశారు కదా. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, జగన్ ఒకే రకం ఓటేశారు. పోనీ ఆ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అవిశ్వాస తీర్మానం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చింది. అప్పుడు టీడీపీ ఎన్డీఏలో లేదు. అందువల్ల గత 10 ఏళ్లలో ఏ పరిస్థితి అయితే ఉండేనో ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు అదే ఉంటుంది. 25 మంది ఎంపీల మద్దతు. నేను ఎన్నోసార్లు చెప్పాను, భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా 25 మంది ఎంపీల మద్దతు ఉంటుంది. అంటే 100% ఎంపీల మద్దతు ఉండేటువంటి రాష్ట్రం ఏమంటే ఆంధ్రప్రదేశ్. కానీ 100% ఏమీ రాంది కూడా ఆంధ్రప్రదేశ్కే. విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన 100% ఎంపీల మద్దతు మోడీకే, బీజేపీకే. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఏమీ రాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తారు, రైల్వే జోన్ రాదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాదు, కడప స్టీల్ ప్లాంట్ రాదు, పోలవరంకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోదు, మీకు అమరావతికో 50,000 కోట్లు రావు, విజయవాడ మెట్రో రాదు, విశాఖ మెట్రో రాదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు పరిశ్రమ రాయితీలు రావు, వెనుకబడ్డ ప్రాంతాలకు నిధులు రావు. అసలు ఏవి ఆంధ్రప్రదేశ్ రాదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగింటి ఆడపడచ్చు పురేందేశ్వర్ స్పీకర్ పదవి కూడా రాదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? తెలుగు వాళ్ళు గౌరవించే ఎన్టీ రామారావుకు భారతరత్న రాదు, కర్పూరి ఠాగూర్కి వస్తుంది, మీకు చరణ్ సింగ్కి వస్తుంది, కానీ మా ఎన్టీ రామారావుకి రాదు. కానీ 100 మంది ఎంపీలు కట్టకట్టుకొని ఓట్లేస్తారు, 100% ఎంపీలు, వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు. మరి ఈ బేషరతుగా శరణ్ అనేటప్పుడు పత్రికలు ఏం రాస్తాయి? సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు శరణ్ రాస్తాయి, ఆంధ్రజ్యోతిలో జగన్ శరణ్ రాస్తాయి. అందువల్ల అంటే ప్రజలకు కూడా వీళ్ళు న్యాయం చేస్తున్నారు ఉన్నట్టు చెప్పాలి కదా. అయ్యా మరి బేషరతుగా 2 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఓపెన్ చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ తెలుసు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కాదలుచుకోలేదు సపోర్ట్ చేస్తున్నాడు. గతంలో సపోర్ట్ కూడా అందుకే చేశాడు, అందరూ డౌట్ ఏమన్నా. అందుకే ఆంధ్రజ్యోతి కథనం రైట్ అంటున్నా. కానీ అది పాక్షిక కథనం. రియల్ కథనం ఏంటంటే ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కేంద్రం అన్యాయం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నా మద్దతు ఇచ్చుకుంటూనే వచ్చారు కదా. సో క్వశ్చన్ ఏంటంటే కేసులు ఉన్నవాడు మద్దతు ఇచ్చాడు, కేసులు లేని వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు, స్కాములు ఉన్నవాళ్ళు మరి మద్దతు ఇచ్చారు, స్కాములు లేని వారు మరి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మద్దతు ఇచ్చారు? ఆంధ్రజ్యోతి చెప్పాలి కదా కారణం దీనికి. రైట్ సార్. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని సో ఉద్దేశపూర్వకంగా అగౌరవపరుస్తూ ఉన్నారు అంటూ ఒక లేఖ రాశారు సార్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో ప్రాతిపదిక ఏంటి, చట్టంలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి డిమాండ్ సరైందేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడా, ఇంకో డిమాండ్ చేశాడా అన్న యాంగిల్లో మాట్లాడుతోంది మీడియా. అంటే జగన్ అనుకూల మీడియా ఒక రకంగా, జగన్ వ్యతిరేక మీడియా ఇంకో రకంగా. కానీ జర్నలిజం అది కాదు. జర్నలిజం అనేది జగన్ ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. సరిగ్గా 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని చర్చ జరిగినప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను. మీరు వెనకాల వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ చూడండి, 5 ఏళ్ల కిందటి న్యూస్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఏమైనాయంటే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలైంది. అందువల్ల ఇది ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నా అంటే ఇప్పుడు జగన్ ఏం చెప్పాడన్న దాంతో నాకు సంబంధం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా చాలా పాపులర్గా వస్తున్న మాట ఏంటి, 10% మంది సభ్యులు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలి అని. సో ఇది సాంప్రదాయమనో కన్వెన్షనో రకరకాలుగా చెప్తున్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ రూల్ ఎలా తెలియాలి, 10% ఉందా లేదా అని పత్రికలో వచ్చిందని కాదు కదా. అందుకే ఇవాళ ఈ పుస్తకం పట్టుకొచ్చాను రవిశంకర్ గారు, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్, ఎడిటెడ్ బై పీడీటీ ఆచారి. పీడీటీ ఆచారి వాజ్ ఎ ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. భారత పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన ఒక అథారిటేటివ్ వాయిస్ పీడీటీ ఆచారి. మీకు హిందూ ఇలాంటి అనేక పత్రికల్లో రెగ్యులర్గా వ్యాసాలు రాస్తాడు. సో ఇది కౌల్ అండ్ షెగ్దర్ అనేది మీరు ఇది ఒక భగవద్గీత లాంటిది. పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా, స్పీకర్కు డౌట్ ఉన్నా, సెక్రటరీ జనరల్ డౌట్ ఉన్నా, అసెంబ్లీలో డౌట్ ఉన్నా, లోక్సభలో డౌట్ ఉన్నా రెఫర్ చేసే బుక్ ఇది, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. ఇది నేను పట్టుకొస్తున్న లేటెస్ట్ ఎడిషన్.
భారత పార్లమెంట్ భవన్లో ఉన్న బుక్ షాప్లో కొనుక్కొచ్చుకున్నా. ఎందుకంటే ఇదేదో బయట రోడ్డు మీద ఉన్నది కాదు. ఎందుకు చెప్తున్నట్టే కాంక్రీట్. ఇందులో పేజ్ నెంబర్ 148, 149, 150 మీరు ఈ పేజీలు చదవండి కావాలంటే. ఇప్పుడు నేను 149, 150 ఈ పేర్లు. సో ఇందులో క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే రోల్ ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం చేయాలి, అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఎలిజిబిలిటీ అనేది ఒక సెంటెన్స్లో క్లియర్గా ఉంది. ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఒక స్టాట్యుటరీ పొజిషన్, అంటే ఒక చట్టబద్ధంగా వచ్చిన హోదా. చట్టబద్ధంగా వచ్చిన హోదా అన్న ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, స్పీకరు గైడ్ లైన్స్, స్పీకర్ ఆదేశాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చట్టం లేనప్పుడు మాత్రమే వర్తిస్తాయి. పార్లమెంటు కానీ శాసనసభ కానీ చేసిన చట్టం ఉంటే మిగతా ఏవి వర్తించవు. అందువల్ల ఇది గతంలో సాంప్రదాయము ఇవన్నీ అర్థరహితమైన వాదన. ఎందుకంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లా, ట్రెడిషను, కన్వెన్షను, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ వెన్ దెర్ ఇస్ అ లా బై ది హౌస్, ఇక లానే సుప్రీం, చట్టాన్ని మించింది మరొకటి లేదు. ఇప్పుడు ఈ బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్, ఈ పుస్తకంలో క్లియర్గా పేజ్ నెంబర్ 150, ఇది చాలామంది సీనియర్ రాజకీయ నాయకుల వద్ద ఉండవచ్చు బహుశా. ఈ పుస్తకంలో తీసి 150 పేర్లు చదవండి. చాలా క్లియర్గా ఏముందంటే, ది స్టాట్యుటరీ పొజిషన్ ఆఫ్ ఎన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ లా, ఒక చట్టం ఆధారంగా ఉంది. ఏంటి ఆ చట్టం? పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ చట్టము. ఇది పార్లమెంట్ చేసిన చట్టం. అంటే పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ద అపోజిషన్, ఈ చట్టం ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు డెఫినేషన్ ఉంది. తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టం కూడా చూశాను. మీరు గూగుల్లో కొట్టండి పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్ చట్టం. అంటే ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసినప్పుడు సెక్షన్ 12(b)లో ఉన్న ఎక్స్ప్లెనేషన్, సెక్షన్ 12(b) యొక్క ఎక్స్ప్లెనేషన్లో చాలా క్లియర్గా ఏమనుంది, సేమ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్లో ఏ వర్డింగ్ అయితే వాడారో అదే వర్డింగ్ ఉంది. ఆ వర్డింగ్ ఏంటి అంటే, ది లీడర్ ఆఫ్ ది పార్టీ ఇన్ అపోజిషన్ టు గవర్నమెంట్ విత్ గ్రేటెస్ట్ నెంబర్, లీడర్ ఆఫ్ ద పార్టీ ఇన్ అపోజిషన్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ, ఆ పార్టీకి సభలో ఇతర విపక్ష పార్టీల కన్నా హైయెస్ట్ నెంబర్ ఉండాలి. అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే సభ మొత్తంలో కాదు, అధికార పార్టీ మినహాయిస్తే మిగిలిన సభ్యులలో ఏ పార్టీ నాయకునికైతే అత్యధిక సభ్యుల మద్దతు ఉంటుందో ఆ పార్టీ నాయకుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. దిస్ ఈజ్ వాట్ ద లా సేస్. దిస్ ఈజ్ వాట్ ఇక్కడ స్పీకర్ విచక్షణ అధికారాలకు అవకాశమే లేదు చట్టం ఉండగా. చట్టం లేకపోతే విత్ డిస్క్రిషనరీ పవర్స్ అని ఉంటుంది. సో సెక్షన్ 12(b) ఆఫ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం చాలా క్లియర్గా ఎక్కడా 10% ఆఫ్ ది అసెంబ్లీ స్ట్రెంత్ ఉండాలని ఎక్కడా రాసిలేదు. అలాగే మీకు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని భారత పార్లమెంటు చేసిన చట్టం, ఏ చట్టం అయితే ఆంధ్రప్రదేశ్ చట్టానికి ప్రాతిపదికో ఆ చట్టంలో కూడా ఎక్కడా 10% ఉండాలి అని లేదు. సో ఈ 10% అన్న ప్రస్తావన చట్టంలో లేనప్పుడు దీనికి ఆర్గ్యుమెంట్గా తేవడం అనేది అది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అని అవుతుంది, వయలేషన్ ఆఫ్ లా అని అవుతుంది. ఇగ్నోరెన్స్తో కూడా లాను వయలేట్ చేయడం నేరమే. ఈవెన్ నాకు తెలియదు చట్టం, అందువల్ల నేను ఉల్లంఘించినాను కూడా అనరాదు. నీకు తెలియడమా తెలియకపోవడంతో సంబంధమే లేదు, తెలుసుకోవాలి. సో లా క్లియర్గా ఎక్కడ 10% అని లేకుండా మీరు 10% అని ఎలా మరి ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అయితే మరి మీరు అడగచ్చు రవిశంకర్ రెడ్డి, ఈ 10% అనే గోల్ ఎందుకు వచ్చింది సార్?
సో ఎక్కడో ఏది నిప్పు లేనిదే పొగరాదు అని మన సామెతలు వాడతాం కదా. Yes. సో మరి ఈ నిప్పు లేనిదే పొగరాదు కనుక మరి ఈ 10% అనే చర్చ పబ్లిక్ డిస్కోర్స్లో రాజకీయ వర్గాల్లో మీడియాలో సో ఈ 10% ఉండాలి అని ఎందుకు వస్తుంది? దీనికి కారణం ఏంటి అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. వితౌట్ రీజన్ లేదు దీనికి. ఆ రీజన్ కూడా మీరు ఇప్పుడు ఇదే బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెక్దర్ మీరు దీంట్లోని 148, 149, 150 పేజ్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గురించి ఉన్న పాట చూడండి. మళ్ళీ పేజ్ నెంబర్ 381లో కూడా ఉంది. మీరు చదవండి. ఈ పుస్తకంలో చాలా క్లియర్గా దాని హిస్టరీ కూడా ఇచ్చారు. హిస్టరీ అది ఇదంతా చదివి ఇంత పెద్ద బుక్ ఎక్కడ చదువుతాం సార్, మీరు అంటే చదువుతారు, మా గోపికలు ఇస్తారన్నారు అనుకోండి. మీకు ఇంకొక సింపుల్ మెథడ్ చెప్తాను. పిడిటి ఆచారి ఆన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద వైర్ అని ఒక గూగుల్లో కొట్టండి. ది వైర్ అనే ప్రముఖ వెబ్సైట్లో పిడిటి ఆచారి 2019లో, ఇప్పుడు జగన్ గోల కాదు, అది జగన్తో సంబంధం ఉన్న అంశమే కాదు, 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా అని చర్చ వచ్చినప్పుడు పిడిటి ఆచార్య రాసినటువంటి ఆర్టికల్ ఇది. మీరు గూగుల్లో కొట్టండి పిడిటి ఆచార్య అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద వైర్ అని కొట్టండి, మీకు వస్తుంది 2019లో రాసిన ఆర్టికల్. అంటే ఇప్పుడు జగన్ చంద్రబాబు ఈ కాంట్రవర్సీ లేనప్పుడు 5 ఏళ్ల క్రితం రాసిన ఆర్టికల్. ఆ ఆర్టికల్లో కూడా నేను చెప్పిన ఇప్పుడు ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ పుస్తకంలో, ఎందుకంటే ఈ పుస్తకం పిడిటి ఆచార్య ఎడిట్ చేసిన పుస్తకం, ఈ పుస్తకంలో ఉన్న అంశాలన్నీ ఉన్నాయి. ఏంటి మరి ఎందుకు వచ్చింది ఈ చర్చ అంటే 1950sలో అంటే కొత్తగా పార్లమెంట్ ఏర్పడినప్పుడు స్పీకర్ ముందు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే 3 రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఒకటి, సభలో సమయం ఎవరికి ఎంత కేటాయించాలి. 2, రూమ్స్, సభలో రూమ్స్ గదులు ఉంటాయి, అందరు గది ఇవ్వగల. నేను కూడా శాసన మండలి సభ్యులు, నాకెవరు గది ఇవ్వలే కదా. సో నా గది ఇవ్వలేదు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం కనుక ఆ పార్టీకు గది ఇచ్చారు కదా. సో అందువల్ల రూమ్స్ ఎవరికి ఇవ్వాలి, టైం ఎంత కేటాయించాలి, సీట్లు ఎక్కడ ఇవ్వాలి. సో సీట్లు ఇవ్వడానికి కూడా సీటింగ్ ఉంటుంది కదా. సో ఈ 3 నిర్ణయాలు తీసుకోవటానికి అప్పుడు 1950 దశకంలో స్పీకర్ ఒక ప్రొసీజర్ను పెట్టాడు. ఆ ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు. ఆ పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులకు వారికి సభలో సమయం ఎక్కువ దొరుకుతుంది, వాళ్లకు సీట్లు ముందుంటాయి అపోజిషన్ బెంచెస్లో, అలాగే వాళ్లకు ఆ పార్టీ నాయకుడికి రూమ్ అలాట్మెంట్లో ప్రియారిటీ ఉంటుంది. ఫర్ ద పర్పస్ ఆఫ్ దీస్ 3 థింగ్స్, వేరే రీజన్ లేదు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సంబంధం లేదు. అప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కొరకు ఈ చర్చ రాలే. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలకేషన్ ఆఫ్ సీట్స్, ఎలకేషన్ ఆఫ్ రూమ్స్ అండ్ టైమింగ్ ఫర్ ద డిబేట్స్. అప్పుడు ఏమన్నారంటే మరి ఎలా పార్లమెంటరీ పార్టీని గుర్తించాలి అని చర్చ వచ్చినప్పుడు సభలో కోరం ఎంత అని చూశారు. అంటే 10% ఆఫ్ మెంబర్స్ ఉంటే కోరం ఉన్నట్లుగా భావిస్తారు. కోరం అంటే కోరం కన్నా తక్కువ మంది సభ్యులు ఉంటే ఆ సభ ఆపుతారు, ఆపి టీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ బెల్లు కొట్టి కోరం ఉంటేనే సభ నడుస్తుంది. అంటే కోరం అంటే మినిమం స్ట్రెంగ్త్ టు హోల్డ్ ద అసెంబ్లీ సెషన్, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నడవటానికి ఉన్న కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. సో కోరం ఏంటి అంటే 10% ఉండాలి అని. సో అందువల్ల పార్లమెంటరీ పార్టీగా గుర్తింపు ఇవ్వటానికి కూడా 10% ఉండాలి అని ఒక కంట్రోల్ అనే రూల్ను స్పీకర్ ఆ రోజుల్లో మొదలుపెట్టారు. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఆ 10% ఉండాలి అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్తో సంబంధం లేదు, అది ఫర్ ద పర్పస్ ఆఫ్ రికగ్నైజింగ్ అది పార్లమెంటరీ పార్టీ. మరి 10% లేకపోతే ఏమవుతుంది, లేకపోతే వాళ్ళను పార్లమెంటరీ గ్రూప్గా పరిగణిస్తారు. పార్లమెంటరీ గ్రూప్గా పరిగణించినా కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఉండొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 1984లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉపేంద్రకు వచ్చింది. ఇవాళ పేపర్లు వచ్చింది చూడండి. ఎలా వచ్చింది మరి? 10% ఉన్నారా? లేరు కదా. అయినా పార్లమెంటరీ గ్రూప్గా గుర్తించినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ గుర్తింపుకు 10% ఉండాలి కనుక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా 10% ఉండాలని చర్చ వచ్చింది. కానీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనే నిర్ణయం పొలిటికల్ నిర్ణయం కాదు, అరిథమెటిక్ నిర్ణయం కాదు. ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ పొజిషన్, అంటే చట్టం ద్వారా లభించిన హోదా కనుక చట్టంలో ఏముంటే అదే ఉండాలి, ఇంకా వేరేది ఉండటానికి అవకాశం లేదు. అయితే ఈ పార్లమెంటరీ పార్టీ, పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం కూడా ఇప్పుడు ఇర్రెలవెంట్.
ఎందుకు ఇర్రెలవెంట్ అంటే ఒకటి చట్టం వచ్చేసింది కనుక పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్లో, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ అని పార్లమెంట్లో వచ్చిన తర్వాత ఇక పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ అనే తేడా ఆధారంగా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ను సెలెక్ట్ చేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అసలు ఈ పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ అనే నిర్వచనం ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎందుకు ఇర్రెలవెంట్ అంటే యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశాక 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొదటిసారిగా రాజకీయ పార్టీకి నిర్వచనం ఇచ్చేసింది. రాజకీయ పార్టీ అంటే అంతకుముందు స్పీకర్ రూలింగ్ ఇచ్చినట్లు 10% సభ్యులున్న పార్టీనే రాజకీయ పార్టీగా గుర్తించలేదు. అలా గుర్తిస్తే 10% లోపున్న వాళ్ళు పార్టీ ఫిరాయించినా అనర్హులు గారు. మరి అందువల్ల యాంటీ డిఫెక్షన్ లా ఒక్క సభ్యుడున్న పార్టీగానే గుర్తించింది. అందువల్ల ఇక చర్చ ఎక్కడిది? పార్లమెంట్ గుర్తింపు అనే చర్చ యాంటీ డిఫెక్షన్ లా రావడంతోనే పోయింది. 10% అనే ప్రస్తావన రానేలేదు యాంటీ డిఫెక్షన్లో. యాంటీ డిఫెక్షన్ లాలో ఒక్క సభ్యుడున్నది పొలిటికల్ పార్టీయే. అందువల్ల ఇప్పుడు 10% సభ్యులు ఉండాలి, అట్లయితేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఉంటుంది అని చట్టంలో లేదు, ఎక్కడా లేదు. పోనీ గతంలో ఇప్పుడు ఢిల్లీ ఇందులో కూడా ఉంది. మీకు ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెడ్యూల్లో ఉంది. ఢిల్లీలో మీకు 2015లో బీజేపీకి 3 సభ్యులు ఉన్నారు. 70 మంది స్ట్రెంత్ ఉంటే 3 మెంబర్స్ ఉన్నారు. అయినా బీజేపీ నాయకుడికి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నా కూడా ఢిల్లీ స్పీకరు 3 సభ్యులున్న భారతీయ జనతా పార్టీ నాయకునికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. ఏ ప్రాతిపదిక ఇచ్చారంటే సేమ్ చట్టం, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ అని ఏదైతే చెప్పానో అది ఢిల్లీ అసెంబ్లీ చేసిన చట్టం కూడా ఉంది. ఇది ప్రతి పార్లమెంట్ చట్టం లాగానే అన్ని అసెంబ్లీలో కూడా చట్టాలు చేశారు. సో ఆ చట్టంలో ఉంది కనుక అక్కడ ఢిల్లీలో స్పీకర్ ఇచ్చారు. మీకు 1994లో పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసన